ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి అరటి తోటతో సాధారణంగా కర్రీ చేసుకుంటూ ఉంటారు. పోపు పెట్టి ఆవు పెట్టి కర్రీ చేస్తూ అది కామన్ గా చేస్తున్నారు అందరూ. కానీ అరటి తోటతో చట్నీని తయారు చేసుకునే విధానం ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా చెప్తారా? మామూలుగా ఫ్రై అనేసరికి కొద్దిగా ఎక్కువసేపు వేపుతారు కాబట్టి కొన్ని విలువలు తగ్గుతాయి. చట్నీ అనేసరికి తక్కువ వేడి చేయడంలో పోషకాలు పెద్ద ఎక్కువ పోవు. అరటి తోట అనేది ప్రేగుల్లో జిగురుత్పత్తిని పెంచి ఎసిడిటీ అల్సర్స్ ని బాగా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి అరటి తోటతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోగలడు మనం చూద్దాం. అరటి తోట చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి తోట ముక్క చిన్నది, టమోటా ముక్కలు అరకప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఇంగు పొడి కొద్దిగా, కరివేపాకు కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. ముందుగా మనం తీసుకున్న అరటి తోటని పైన ఆ పొరలు చెక్కేస్తే లోపల ఫ్రెష్గా బాగుంటుంది. మనం గుప్పుడుతో పట్టుకోగలిగే అంత లావున్న అరటి తోటని అట్లా తొక్కలు తీసేసాక దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఆ ముక్కల్ని బౌల్లో పసుపు వేసే నీళ్ళల్లో వేసేస్తే కాస్త రంగు మారకుండా బాగుంటాయి అన్నమాట. అలా కట్ చేసుకున్న అరటి తోట చక్రాలని ఆ పసుపు నీళ్ళలో ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో జీలకర్ర, అల్లం ముక్కలు, మేగడ, ఈ మేగడలో వేగనిస్తాం. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ తాలింపులో కట్ చేసుకున్న అరటి తోట ముక్కలు కూడా వేసేసి కొద్దిగా వేగనిస్తాం. తర్వాత మూత పెట్టి మగ్గనిస్తే వీటిలో పచ్చిపోతుంది అనమాట. అవి మగ్గిన తర్వాత కొద్దిగా టమోటాలు కూడా వేసేసి కొంచెం నీళ్ళేసి మగ్గనిస్తాం. పచ్చిపోయేదాకా అట్లా మగ్గనివ్వాలి. దాంట్లో వేపించిన వేరుశెనగ పప్పులు, కొత్తిమీర, కొద్దిగా తేనె చప్పదనం లేకుండా కమ్మగా ఉండటం కోసం, తేనెతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా వేసేస్తాం. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుని రోటి పచ్చడి అట్లా గ్రైండ్ చేసుకుంటాం. అరటి తోటి పచ్చడికి తాలింపు పెట్టేస్తాం. బాండీలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, ఇంగువ పొడి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్క, ఫైనల్గా తాలింపు అట్లా కలిపేస్తాం. చూసారుగా, మరి అరటి దూట అన్నది ఈ మధ్యకాలంలో మార్కెట్లో కూడా దొరుకుతుందండి. ఎందుకంటే తినేవాళ్ళు, వండుకుని ప్రయత్నించే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి. మీకు మరి ఇంట్లో ఉంటే పర్వాలేదు, ఉండకపోతే కనుక మార్కెట్లో కూడా దొరుకుతుంది కాబట్టి కొనుక్కొని ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా యోగాలో పురుషులకు సంబంధించిన కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు ఉపయోగపడేలా చెప్తున్నారు కదా, అవి దేనికి ఉపయోగపడతాయి కూడా చెప్తారా? కొంతమంది పురుషులు భార్యాభర్తల కలయిక సమయంలో త్వరగా వీర్యస్ఖలనం అయిపోతున్నదని ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారు కొద్దిగా స్ట్రెస్ వల్ల కానీ అక్కడ ఆ గ్రంథులు కొద్దిగా ఎక్కువ సంకోచించుకోవటం వల్ల కానీ త్వరగా స్ఖలనం అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటిలో మార్పులు తీసుకొచ్చి వీళ్ళకి కాస్త ఆశించిన విధంగా మంచి ఫలితం కనపడటం కొరకు కొన్ని యోగాసనాలు ఆ భాగాల మీద ప్రోస్టేట్ గ్రంథి దగ్గర ఎక్కువ పనిచేసే ఉంటాయి అనమాట. కానీ వాటి కంట్రోలింగ్ పవర్ పెరగటానికి ఉపయోగపడే యోగా ఇప్పుడు చూడండి. ముందుగా వెళ్ళకిలా పడుకుని కాళ్ళు చాపేసిన తర్వాత 2 మోకాళ్ళని మడిచి పాదాలని తొడ భాగం దగ్గర తీసుకొచ్చి ఆనించాలి. ఆ తర్వాత 2 చేతులతో 2 కాలి గుత్తు భాగాలను అట్లా పట్టుకుని సేతుబంధాసనం అట్లా లిఫ్ట్ చేస్తాం. బ్రిడ్జ్ పోజ్ లాగా మళ్ళా దింపేస్తాం. ఎక్సర్సైజ్ లాగా చేస్తారు ఈ సేతుబంధాసన్ని. మళ్ళా నడుము లిఫ్ట్ చేయాలి, మళ్ళా దింపాలి, మళ్ళా లిఫ్ట్ చేయాలి, అట్లా దింపాలి. ఇక రెండవది పక్కకి తిరిగి అలా పడుకోవాలి. తల కింద కుడి చేతిని అట్లా పెట్టే సపోర్ట్ తీసుకుంటాం. కుడి కాలు నేల కాని ఉంటుంది, ఎడమ మోకాల్ని కుడి మోకాలు కానిస్తాం, మళ్ళా పైకి అట్లా లేపుతాం, మళ్ళా తీసుకొచ్చి మోకాలు ఆనించాలి, మళ్ళా లేపాలి. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ చేస్తాం. ఇలా కాల్ని పైకి కింద కదపటం ద్వారా బ్లాడర్ దగ్గర కంట్రోల్ ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే పడుకుని 3వ వ్యాయామం కూడా చేయొచ్చు. ఈసారి చూడండి, మనం పద్మాసనం వేసుకున్నప్పుడు చూడండి, కుడి పాదాన్ని ఎడమ తొడపైతే ఎట్లా పెడతాం అట్లా పెట్టేసాం. ఎడమ కాల్ని స్ట్రైట్గా చాపేసాం. ఎడమ కాల్ని పైనుంచి కిందకి అట్లా దింపాలి, మళ్ళీ పైకి లేపాలి. లెఫ్ట్ లెగ్ పైనుంచి కిందకి మూమెంట్ ఇట్లా చేయటం ద్వారా పొత్తి కడుపు భాగాలకి, అకండాలకి, బ్లాడర్కి చాలా బాగా వ్యాయామం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకవైపుకి చేసాం కాబట్టి మరోవైపుకి చేయటం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి ఎడమ కాలు నేల మీదే ఉంటుంది, పాదం మీద పాదం పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, కుడి కాల్ని మోకాల దగ్గర ఆనిచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా పడుకుని చేసే మరొక వ్యాయామం కూడా ఇంకో పక్క చూద్దాం. ఎడమ కాల్ని కుడి తోడ మీద పెట్టేసుకుంటాం, కుడి కాలు స్ట్రైట్గా చాపేస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు చాపిన దాన్ని మాత్రం పైకి అట్లా కిందకి, పైకి కిందకి, చేతి సపోర్ట్ తల కింద అట్లాగా ఉంటుంది. సులభంగా ఎట్లా చేయగలుగుతారనమాట.
ఇప్పుడు చూపించిన విధంగా వ్యాయామాలు చేస్తే మాత్రం మగవారికి బాగా ఫలితం కనపడుతుంది. వీళ్ళకి మెయిన్ గా దానిమ్మ జ్యూస్ కూడా కొద్దిగా బాగా తాగటం అనేది కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంక్రీజ్ తో పాటు ఈ దాంపత్య సంబంధమైన వాటిలో కూడా మగవారికి అంగస్తంభన విషయంలో ఎక్కువసేపు ఇబ్బంది కలగకుండా ఉండటానికి కూడా దానిమ్మ జ్యూస్ బాగా పనికొస్తుంది సైంటిఫిక్ గా ఉంది కాబట్టి అది రోజు కుదిరితే 1-2 సార్లు త్రాగటం, ఈ వ్యాయామాలు కూడా జత కలిపి చేసి కొద్దిగా నట్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటుంటే మంచి ఫలితం కనపడుతుంది. మందులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించేవి లేకుండా కూడా న్యాచురల్ గా కూడా ఈ లాభాలు పురుషులు పొందడానికి అవకాశం ఉంది. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటో చెప్పండి. రఘు మేడం. రఘు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం రఘు గారు, చెప్పండి. నేను 5 సంవత్సరాల నుంచి లంగ్స్ ప్రాబ్లం నుంచి ఇబ్బంది పడుతున్నా. ఓకే. పల్మరీ హార్ట్ అని ఆర్టిఫిషియల్ అని వచ్చింది. పల్మనరీ హైపర్ టెన్షన్? అదే సార్. వయసు ఎంత అండి? నా వయసు 22 సార్. 22. 10వ తరగతిలో వచ్చింది ఈ వ్యాధి. మీరు ఉడికిన ఆహారాలు ఎక్కువ తింటే ఆహారాన్ని అరిగించడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి. 25%, 30%, 35% ఆక్సిజన్ ఎక్కువ కావాలి డైజెషన్ కి. అదే వండకుండా న్యాచురల్ ఫుడ్ తిన్నారనుకోండి, అవి స్వతహాగా న్యాచురల్ ప్రాణశక్తులతో ఉన్న ఆహారం, లైఫ్ ఉన్న ఆహారాలు కాబట్టి వాటి డైజెషన్కి మనం తీసుకున్న ప్రాణవాయువు ఎక్కువ అవసరం పడదు. అందుకని మీకు ఆయాసం బాగా తగ్గటానికి, మిషన్ యొక్క అవసరం కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి తగ్గటానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. అంచేత మీరు వండకుండా తినే న్యాచురల్ ఫుడ్స్ 2 పూట్ల తప్పనిసరిగా తినండి. వారంలో 1 రోజు 2 రోజులు కూడా అసలు రోజంతా ఉడికిన ఆహారాలు మానేసి 100% న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినాలి. ఉదయం మనం చెప్పినట్టు మీరు వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కాస్త వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు. ఎప్పుడన్నా చల్లగా ఉన్నప్పుడు త్రాగటానికి లంగ్స్కి ఇబ్బంది అనిపిస్తే వెజిటబుల్ సూప్ లాగా చేసుకుని వేడివేడిగా త్రాగొచ్చు. ఇంకెప్పుడైనా గోధుమ గడ్డి గనక దొరికితే ఫ్రెష్ గోధుమ గడ్డి రసం ఇంకా మంచిది. బాగా హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉంటాయి, ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ మీలో బాగా పెరుగుతుంది వీటికి రస్ తాగితే. అందుకని ఒక 100-150 ml వీటికి ఆ జ్యూస్ ఉదయం పూట ఫ్రెష్ గా తాగటం ఫస్ట్ ప్రయారిటీ అది ఇవ్వండి. లేనప్పుడు వెజిటబుల్ జ్యూస్, చల్లగా ఉన్నప్పుడు వెజిటబుల్ సూప్. అప్పుడే ఇలా 2 పూట్ల వండకుండా తినండి. దీనికి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అసలు ఆక్సిజన్ వెళ్ళే విషయంలో. ప్లస్ మధ్యాహ్నం పూట ఉడికిన ఆహారం తిన్నప్పుడు అసలు కంప్లీట్ సాల్ట్ 0 చేయాలి. మీరు సాల్ట్ కొంచెం కూడా తినొద్దు. అలా మధ్యాహ్నం పూట భోజనం పెట్టుకుని తినండి. 10 రోజులు 15 రోజులు ఇలా గడిచి గోరువెచ్చని నీళ్లే త్రాగాలి. మీరు ఎప్పుడు చల్లటే పనికిరాదు. 10-15 రోజులు బాగా ఫ్రీగా మీకు గాలాడుతూ ముక్కు రంధ్రాలు ఫ్రీగా ఉంటే అప్పుడు ప్రాణాయామం ఉదయం 20 నిమిషాలు 25 నిమిషాలు, సాయంకాలం 20-25 నిమిషాలు, 2 పూట్ల ప్రాణాయామం హాఫ్ అన్ అవర్ 25 నిమిషాలు అన్న కంపల్సరీ చేయాలి. ఈ డైట్ అండ్ ప్రాణాయామం మీ మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి. ఇట్లా చేసుకుంటూ నిదానంగా 1 నెల 2 నెలలు గడిచాక అప్పుడు మీరు ఆ మిషన్ వాడకం తగ్గించడానికి ట్రై చేయండి. ఆ శ్వాసనాళాల్లో స్వెల్లింగ్స్ అవి కూడా బాగా తగ్గుతాయి సాల్ట్ లేకుండా తిన్నందుకు. మంచి మార్పు వస్తుందండి మీరు ఇట్లా కనుక చేయగలిగితే. ఇటు ప్రాణాయామం, ఇటు డైట్ హ్యాబిట్స్ మెయిన్ గా ఫాలో అవ్వండమ్మా. ఇంప్రూవ్మెంట్ బట్టి మీరు మిషన్ తగ్గించుకుంటూ వస్తే బాగుంటుంది. మంచిదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.